మీరెందుకు పిలిచారో నాకు తెలుసు. సార్, మా ఫాదర్ నాకు మ్యారేజ్ చేస్తా అంటున్నారు. నాకు చదువుకోవాలని ఉంది. ప్లీజ్ హెల్ప్ చేయండి. మా వంశంలో ఆడవాళ్ళకి వయసు రాగానే పెళ్లి చేసి పంపేస్తారు. అంతెందుకు, నా భార్యను 14 ఏళ్ళకే నాకు ఇచ్చి పెళ్లి చేశారు. నేను అలా కాదు, నా కూతురికి 20 ఏళ్ళు వచ్చే వరకు ఆగాను. సార్, ఇక్కడ సమస్య వయసు గురించి కాదు, చదువు గురించి. చదువుదేముంది, ఏ అమ్మాయిని ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని పోవాల్సిందేగా. అక్కడ పిల్లల్ని భర్తని బాగా చూసుకుంటే చాలు. ముందు నేను అలాగే అనుకునేవాడిని. ఒకరోజు నాకు యాక్సిడెంట్ అవ్వింది. 1 సంవత్సరం ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. నా వైఫ్ జాబ్ చేస్తా, నేను చూసుకుంటా అంది. నాకేం అర్థం కాలేదు. నాకు పెళ్లి చేసినప్పుడు తను ఏం చదువుకోలేదని చెప్పారు, కానీ తను చదువుకుంది. తన చదువే అప్పుడు మమ్మల్ని కాపాడింది. మనలాంటి ఊళ్ళో అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసి పంపేస్తారు. ఓ పెట్టెను కన్నా తర్వాత అతనికి ఏదైనా జరగకూడదు జరిగితే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి ఎవరి మీద ఆధారపడి బ్రతకాలి? తల్లిదండ్రుల మీద, అత్తమామల మీద ఇంకెంతకాలం? జీవితాలకి గ్యారెంటీ లేని రోజుల్లో ఉన్నాం సార్ మనం. ఒక కుటుంబం ఒక్కడి మీదే ఆధారపడడం వల్ల ఏదైనా సమస్య వస్తే నిలబడలేకపోతుంది. డబ్బులున్నవాడు ఎలా అన్నా బ్రతికేస్తాడు. లేనివాడికి చదివే ఒక ఆయుధం. ఆ చదువు వృత్తినిస్తుంది. ఆ వృత్తి కులానికి మతానికి అతీతంగా గౌరవాన్ని ఇస్తుంది. ఎప్పుడన్నా మీ మదర్ని కానీ, మీ వైఫ్ని కానీ, మీ పిల్లల్ని కానీ ఏమైనా అవ్వాలనుకుంటున్నారా, చెయ్యాలనుకుంటున్నారా అని అడిగారా? ఒక్కసారి అడిగి చూడండి. వాళ్ళకి కళలు ఉంటాయి సార్. ఒక మనిషి చాలా ఆనందపడే క్షణం ఉందంటే అది వాళ్ళ కళ నెరవేరినప్పుడే. దానికి మనం చేయాల్సింది సపోర్ట్ చేయడమే. మీతో ఈరోజు నేను మాట్లాడకపోయి ఉంటే నా కళ్ళు మూసుకుపోయి ఉండేవి. మా అమ్మాయి చదువుకోవడానికి వస్తుంది. థ్యాంక్స్ అండి. మా అమ్మాయి డాక్టర్ అవుతా అంది. ఖచ్చితంగా అవుతుంది. నేనున్నాను. మరి మీ వాళ్ళకి మీరున్నారా?